హలో అండి. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసరికి డూప్లెక్స్ హౌస్ అనమాట. సో, యాక్చువల్‌గా వీడు కస్టమర్ కాదు. వీడొచ్చేసరికి నా ఫ్రెండ్ అనమాట. సో, ఆల్మోస్ట్ మా 10థ్ క్లాస్ అయిపోయింది. 10థ్ అయిపోయిన తర్వాత ఒక 7, 8 ఇయర్స్ తర్వాత కాల్ చేశాడు నాకు వాడు. సో, "ఒరేయ్ మాయా, నీవి వీడియోస్ నేను యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో చూస్తున్నానురా. చాలా బాగా చేయిస్తున్నావు ఇంటీరియర్ వర్క్స్. నేను కూడా ఇల్లు కడుతున్నాను. ఒకసారి మా ఇంటికొచ్చి నువ్వు చూడరా" అని అయితే అడగడం జరిగిందనమాట. సో, నేను ఇంటికి వెళ్ళి చూడగానే కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లో ఉందనమాట హౌసు. బ్రిక్ వర్క్ అయితే అయ్యింది. సో, ఆ బ్రిక్ వర్క్‌లో కూడా మేస్త్రి కొన్ని కొన్ని కొంచెం కిచెన్‌లో వాల్లు అవి కట్టియడం, ఆర్చ్‌లు గీర్చులు ఏవో సంథింగ్ అలాంటివన్నీ కట్టడం జరిగిందనమాట. సో, నేను వాడికి ఒకటే చెప్పాను. "అరేయ్! నాకు నువ్వు నచ్చినట్టు చేయించేసావు. ఇలా చేస్తే నీకు అవుట్‌పుట్ అయితే బాగా రాదు. నేను చెప్తాను, ఒకసారి మేస్త్రిని పిలు" అనంటే వాడైతే మేస్త్రిని అయితే పిలవడం జరిగింది. సో, నేను వాడికి ఎలాగెలా కావాలా ఏంటి అంతా మేస్త్రికి చెప్పడం జరిగిందనమాట. సో, మళ్ళీ మేస్త్రి డిస్మాంటిల్ చేసి అవన్నీ కొత్తగా మంచిగా మళ్ళీ నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా అయితే కట్టడం జరిగింది. సో, అలా అయిన తర్వాత కొన్ని డేస్‌కి టైల్స్ వర్కు ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయితే అయిపోవడం జరిగిందనమాట. సో, అదంతా అయిన తర్వాత ఫస్ట్ ఫాల్ సీలింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసాము. వన్స్ ఫాల్ సీలింగ్ అయిన తర్వాత నెక్స్ట్ వుడ్ వర్క్ అయితే స్టార్ట్ చేసామనమాట. సో, మేము మెయిన్‌లీ యూజ్ చేసింది ఇంట్లో ఎక్కువగా ప్రొఫైల్ లైటింగ్ అయితే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో, ఈ ప్రొఫైల్ లైటింగ్ ఏం చేస్తుందంటే ఆల్మోస్ట్ ఇంటి అపియరెన్స్ అంతా మార్చేస్తుందనమాట. సో, మేము మెయిన్‌లీ ఇంపార్టెన్స్ అయితే ప్రొఫైల్ లైటింగ్‌కి ఇచ్చాము. సో, ఈ డూప్లెక్స్ హౌస్ అయితే కంప్లీట్‌గా వేరే లెవెల్ అయితే వచ్చిందనమాట. సో, విలేజ్‌లో వాళ్ళ ఇంటికొచ్చిన వాళ్ళందరూ అయితే చాలా అంటే చాలా అసలు ఎంత దీనిగా ఫీల్ అవుతున్నారంటే ఒక్కొక్క డిజైను, ఒక్కొక్క అంటే ఇంట్లో ఆల్మోస్ట్ పెయింటింగ్స్‌తో హైలైట్ చేసామనమాట. పెయింటింగ్స్ ఒక మంచి న్యాచురల్ కాన్సెప్టు, నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో వాళ్ళకి కిడ్స్‌కి సంబంధించింది. నెక్స్ట్ అట్లానే బెడ్‌రూమ్ థీమ్ కాన్సెప్ట్స్ కూడా హైలైట్ అయితే వచ్చిందనమాట. సో, కస్టమర్ అంటే కస్టమర్ అనలేము. సో, నేను కస్టమర్ అని బేసిక్‌గా మాట్లాడేస్తాను గానీ వాడు నా ఫ్రెండే అనమాట. సో, అవుట్‌పుట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డోర్స్ కానియ్యండి, నెక్స్ట్ స్టెయిర్‌కేస్ దగ్గర ఉన్న రైలింగ్స్ కానియ్యండి, స్టెయిర్‌కేస్ దగ్గర పక్కన కూడా ప్రొఫైల్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడు బాల్కనీలో ఆల్మోస్ట్ పీవీసీ సీలింగ్ ఒక ఒక ఆల్మోస్ట్ 1000 ఎస్ఎఫ్టీ వరకు పీవీసీ సీలింగ్ వచ్చిందండి. అంత పెద్ద హౌస్ అయితే కట్టేసాడు వీడు. సో, మాస్టర్ బెడ్‌రూమ్‌లో అయితే కంప్లీట్‌గా ప్రొఫైల్ లైటింగు, నెక్స్ట్ ఒక డ్రెస్సింగ్ యూనిట్ అంతా చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. వాడైతే చాలా అంటే చాలా హ్యాపీ. "అరే మాయ, నీకు నచ్చినట్టు చెయ్యి. నీకు డబ్బులు ఎంత కావాలో చెప్పు" అనేవాడు అంతే.